మొన్నటి వరకు చూడండి హైదరాబాద్ లో ఆవిడ ఎవరో కుమార్ ఆంటీ అయినా ఆవిడ రోడ్డు పక్కనేసి అమ్మేదంట. ఏది చికెన్ మటన్ ఏ ఉండే అనుకుంటా, అన్ని రకాల కూరలు, పెద్ద లైను. ఆవిడని చూసి కూడా కుళ్ళిపోయాయి కొన్ని కళ్ళు. అంతే కదా, మనిషి అంటేనే అసూయిపోరుడు. ఎదుటోడు బాగుంటే చూసావులాడు దరిద్రుడు. మనకంటే కొంచెం పచ్చకున్నాడు అనుకోండి ఎవడైనా, మనం ఏమైనా కొంచెం ఎదిగామనుకోండి, చుట్టూతున్న కుళ్ళు కళ్ళు ఏడుస్తానే ఉంటాయి. అమ్మో వీళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు బాబు, వీళ్ళు బంగారం కొనేసుకున్నారు, వీళ్ళు అలా అయిపోయారు, వీళ్ళు ఇలా అయిపోయారు, వీళ్ళు చాలా కారు కొనేసుకున్నారంట, బండి కొని. ఈ ఏడుపులకి తట్టుకుని నిలబడాలి మనం. ఉంటారు చుట్టూతా ఉంటారు అలాంటి వాళ్ళు. మనం కొంచెం పచ్చకుంటే వాళ్ళు చూడలేరు, ఎందుకో తెలియదు. బంధువుల్లో ఉంటారు, స్నేహితుల్లో ఉంటారు, చివరికి ఈ మధ్యకాలంలో తోబుట్టువులు కూడా అలాగే తగలంటారంట. అన్నయ్య బాగుంటే తమ్ముడు చూడలేకపోతున్నాడంటే, తమ్ముడు బాగుంటే అన్నయ్య చూడలేకపోతే, అక్క బాగుంటే చెల్లి చూడలేక, చెల్లి బాగుంటే అక్క చూడలేదు. ఇదేం దరిద్రం రక్త సంబంధం నాకు అర్థం కాలేదు అసలు. అందరూ ఓకే, ఒక బ్లడ్ రిలేషన్ అయినప్పుడు వాళ్ళు బాగుంటే నీకే కదా సంతోషం. నిజంగా వాళ్ళు బాగుండాలనే కోరుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా పనికి పని వస్తే ఏమో కొంచెం మంచోడైతే నీకు ఏమైనా రూపాయి సాయం చేస్తాడేమో, ఎవరో తెలుసు. అది మంచి కోరుకోవాలి. అరే మా అన్నయ్య కదా బాగున్నాడు పోన్లే, మా అక్కే కదా పోన్లే, మా చెల్లే కదా, మా బావే కదా, మా వదినే కదా, మా పిన్నే కదా, మా బాబాయే కదా అనుకుంటే ఎంత బాగుంటది. అలాగ అనుకోరు జనాలు. కుళ్ళు, కుషిద్ధం, ఏడుపు, దరిద్రం ఎన్ని లోపలేసి తిరుగుతారు మనుషులు. సో దాని వల్ల నష్టపోతారు.